నమస్తే, నా పేరు విద్యాసాగర్. మాతో పాటు మీకు కూడా జడ్చన తెలుగు న్యూస్లోకి స్వాగతం పలుకుతున్నాం. వార్తలు రెడీగా ఉన్నాయి, ఒక్కసారి హెడ్లైన్స్ చూద్దాం. యోగా దినోత్సవంలో పాల్గొని ఆసనాలు వేసిన మోదీ. నేడు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా కైత్లాపూర్ వంతెన ప్రారంభం. తెలంగాణ రైతులకు శుభవార్త, రుణమాఫీపై కీలక ప్రకటన మంత్రి హరీష్ రావు. టీఆర్ఎస్ ఎన్ని అడ్డంకులు సృష్టించిన బీజేపీ జాతీయ సమావేశాన్ని సక్సెస్ చేస్తాం. అమిత్ షాను ఈటెల కలవడంతో తప్పేముంది? బాసర విద్యార్థుల సమస్యలను పరిష్కరించండి బండి సంజయ్. హైదరాబాద్లో కుండపోత వర్షం, అప్రమత్తంగా ఉండాలంటూ జేఎస్ఎంసీ. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ కర్ణాటకలోని మైసూరులో యోగా దినోత్సవంలో పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేస్తే మనం ఉత్సాహంగా ఉంటామని చెప్పారు. యోగా దినోత్సవం ఆరోగ్యం, సంతోషం, శాంతికి సూచన అని ఆయన తెలిపారు. యోగా అనేది ఏ ఒక్కరికో చెందినది కాదని, ఇది అందరిదని చెప్పారు. श्रीमान थावरचंद गहलोत जी, मुख्यमंत्री श्री बसवराज बोम्बाई जी, श्री युद्धवीर कृष्णदत्त चामराजा वाडियार जी, राजमाता प्रमोदा देवी, मंत्री श्री सर्बानंद सोनोवाल जी, देश और विश्व भर के सभी लोगों को 8वें अंतर्राष्ट्रीय योग दिवस की हार्दिक शुभकामनाएं। आज योग दिवस के अवसर पर मैं कर्नाटक की सांस्कृतिक राजधानी, अध्यात्म और योग की धरती मैसूरू को प्रणाम करता हूं। मैसूरू जैसे भारत के आध्यात्मिक केंद्रों ने जिस योग ऊर्जा को सदियों से पोषित किया, आज वो योग ऊर्जा विश्व स्वास्थ्य को दिशा दे रही है। आज योग वैश्विक सहयोग का पारस्परिक आधार बन रहा है। आज योग मानव मात्र को निरोग जीवन का विश्वास दे रहा है। हम आज सुबह से देख रहे हैं कि योग की जो तस्वीरें कुछ वर्ष पहले केवल घरों में, आध्यात्मिक केंद्रों में दिखती थी, वो आज विश्व के कोने कोने से आ रही है। ये तस्वीरें आत्मिक बोध के विस्तार की तस्वीरें हैं। ये तस्वीरें एक सहज, स्वाभाविक और साझी मानवीय चेतना की तस्वीरें हैं। खास तौर पर तब जब दुनिया ने बीते 2 सालों में सदी की इतनी बड़ी महामारी का सामना किया हो। इन परिस्थितियों में देश, द्वीप, महाद्वीप की सीमाओं से ऊपर योग दिवस का ये उत्साह, ये हमारी जीवटता का भी प्रमाण है। योग अब एक वैश्विक पर्व बन गया है। योग किसी व्यक्ति मात्र के लिए नहीं, संपूर्ण मानवता के लिए है। इसलिए इस बार अंतर्राष्ट्रीय योग दिवस की थीम है योगा फॉर ह्यूमैनिटी। मैं इस थीम के जरिए योग के इस संदेश को पूरी मानवता तक पहुंचाने के लिए यूनाइटेड नेशंस का और सभी देशों का हृदय से धन्यवाद करता हूं। मैं दुनिया के सभी नागरिकों का भी सभी भारतीयों की तरफ से अभिनंदन करता हूं। साथियों, योग के लिए हमारे ऋषियों ने, हमारे महर्षियों ने
हमारे आचार्यों ने कहा है, शांतिम योगिन विंदति। కైట్లపూర్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీల మధ్య రూపాయలు 84 కోట్లతో నిర్మించిన పై వంతెన మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించనున్నారు. కైట్లపూర్ వైపు వంతెన ఆరంభం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఉదయం 10 గంటలకు కేటీఆర్ ఆవిష్కరిస్తారు. అనంతరం వంతెన కింద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఇందుకు గాయత్రీనగర్ రోడ్డు వైపు 40 అడుగుల వెడల్పు 60 అడుగుల పొడవుతో సభ వేదికను ఏర్పాటు చేశారు. 15,000 మంది ప్రేక్షకులకు కూర్చునేలా 300 మీటర్ల పొడవుతో భారీ గ్యాలరీని ఏర్పాటు చేశారు. ఆయననే ఇవ్వమని చెప్పి ఆయన లొల్లి పెడతా ఉన్నాడు. పాపం అమాయక దాస్ గారు వీళ్ళు చెప్పే డొల్ల మాటలు, వీళ్ళు చెప్పే పచ్చి జూటా మాటలు నమ్మి ఇంకా 9 లక్షలు ఎప్పుడు వస్తాయని చెప్పి ఆ బ్యాంకుతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఒకటి కాదు చెప్పింది, చాలా కథలు చెప్పింది. ఇట్లాంటి 2022 సంవత్సరం కల్లా ఈ దేశంలో ఒక్క పేదవాడికి కూడా ఇల్లు లేకుండా చేస్తా, తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా అని చెప్పి నరేంద్ర మోడీ చెప్పిండు. వచ్చిన ఇండ్లందరికీ భారతదేశంలో ఎవలకు రాలే. ఎన్ని వచ్చినాయంటే అది చెప్పరు. 2022 కల్లా భారతదేశంలోని ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇస్తా అన్నాడు. మనం ఇక్కడ తెలంగాణలో మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మిషన్ భగీరథ అనే కార్యక్రమం తీసుకొని చక్కగా ఇంటింటికి నల్లా నీళ్లు పెట్టే ప్రయత్నం చేస్తుంటే దానికి ఒక పైసా కూడా సాయం చేయలేదు. నీతి ఆయోగ్ స్వయంగా చెప్పినా 19,000 కోట్లు ఇవ్వండి, తెలంగాణ మంచి పని చేస్తున్నది, కేసీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళకి సహాయం చేయండి అక్కడ ఉండే ప్రజలకి అంటే 19 పైసలు ఇవ్వలేదు, 24 రూపాయలు కూడా ఇవ్వలేదు. అది మాత్రమే కాకుండా ఇట్లా ఎన్ని అడిగినా ఈ 8 సంవత్సరాల్లో 1 పైసా సహాయం చేయలేదు. ఆఖరికి పోయిన సంవత్సరం అక్టోబర్లో మనకి వరదలు వస్తే వరదల్లో హైదరాబాద్లో చాలా కాలనీలు జలమయమైతే మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిహెచ్ఎంసీ నుంచి 660 కోట్ల రూపాయలు పేద ప్రజలకి సహాయం రూపంలో అందజేయడం జరిగింది. తక్షణ సహాయం రూపంలో 10,000 రూపాయలు అందజేయడం జరిగింది. మోడీ గారిని అడిగినాం, అయ్యా మోడీ గారు, మరి గుజరాత్లో వరదలు వస్తే ఆగమేఘాల మీద పోయినావు, హెలికాప్టర్లో పోయినావు, 1000 కోట్ల రూపాయలు ఇచ్చి వచ్చినావు, మాకు కూడా ఇవ్వయ్యా ఒక 1000 కోట్ల రూపాయలు అంటే ఇప్పటి వరకు కనీసం 1000 పైసలు కాదు 1000 రూపాయలు కూడా ఇచ్చిన పాపాన పోలేదు. కానీ మళ్ళీ ఈరోజు హైదరాబాద్కి వస్తున్నారట, వారం రోజుల తర్వాత హైదరాబాద్కి వస్తున్నారట. కుకట్పల్లి వేదికగా నేను అడుగుతా ఉన్నా మోదీ గారిని, కేంద్ర నాయకులని, కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఎందుకు వస్తున్నారు హైదరాబాద్కి? తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పింది కేసీఆర్ సర్కారు. వచ్చే బడ్జెట్ లోపు 1 లక్ష లోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని కీలక ప్రకటన చేశారు మంత్రి హరీష్ రావు. ఆందోళన నియోజకవర్గం తాలేల్మ గ్రామ శివార్లో శ్రీ రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతల పథకం ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో హరీష్ రావు మాట్లాడారు. రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతల పథకంతో ఇక్కడి ప్రజల చిరకాల వంచన తీరుతుందని, సింగూరు నీళ్లతో రేణుక ఎల్లమ్మ పాదాలు కడిగి చెప్పినట్టే మాట నిలబెట్టుకున్నామని అన్నారు. మొత్తం 14 గ్రామాల్లో 3,000 ఎకరాలకు సాగునీటి కొరత తీరుతుందని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే విదేశాల్లో ఉండే నల్లధనం తెచ్చి తలా 15 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఎవరికైనా వచ్చినాయా? ఒక్క పైసా రాలే. పెద్ద నోట్ల రద్దు అన్నారు, 1000 పోయింది, 2000 వచ్చింది. అంతేనా? 1000 రద్దు అయింది, 2000 వచ్చింది. మరి ఏం రద్దు అయినట్టు? పెద్దది రద్దు అయిందా, చిన్నది రద్దు అయిందా? ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు అన్నారు. ఒక్క 50 రోజులు ఒక్క పట్టుకోండి, అన్ని పైసలు బయటకు వెళ్తాయి. మొత్తం మీ బ్యాంకులలో మీరు జన్ధన్ అకౌంట్లు తీయండి, ధనాధన్ పైసలు వేస్తామన్నారు. పాపం ప్రజలు, మా అక్క చెల్లెలు పోపు డబ్బాలలో ఉన్న పైసలు తీసుకుపోయి కూడా బ్యాంకులలో కట్టొచ్చింది. బట్టకు తెలవకుండా ఎప్పుడన్నా ఆపదికి సంపదికి ఏమన్నా దాచుకున్నాయి కూడా బయటపడ్డాయి. ఉన్నాయి పోయినాయి, బ్యాంకులో పడ్డాయి. బ్యాంకుల ముందు నిలబడి జన్ధన్ అకౌంట్లు తీసింది, కానీ ఒక్కనికి ఒక్క పైసా పడ్డదైతే లేదు. ఉత్త మోసం. ఈ రోజుకు పెద్ద నోట్ల రద్దుతో ఏం ఉద్ధరించిండ్రో ఈ దేశానికి ఇంతవరకు సమాధానం చెప్పిన పాపాన పోలే. పెద్ద నోట్ల రద్దు ఒక ఫ్లాప్. జిఎస్టీ తెచ్చిండ్రు, వ్యాపారులు ఉసురు పోసుకున్నారు. పెద్ద నోట్ల రద్దు అన్నారు, జనం ఉసురు పోసుకున్నారు. రైతు చట్టాలు తెచ్చిండ్రు, రైతుల ఉసురు పోసుకున్నారు. అగ్నిపథ్ తీసుకొచ్చిండ్రు, ఇవాళ యువత ఉసురు పోసుకుంటున్నారు. దేశమంతా యువత రోడ్ల మీద పడి ఇవాళ కొట్లాడుతూ ఉంటే కాల్చి చంపుతున్నారు. యువతను జైళ్లలో పెట్టేటువంటి పరిస్థితి చేస్తున్నారు. టీఆర్ఎస్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా వచ్చే నెల 2-3 తేదీల్లో తమ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను సక్సెస్ చేసి తీరుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. వచ్చే నెల 3న సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు పోలింగ్ బూత్ కార్యకర్తలు
కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో పాటు సామాన్య ప్రజలకు కూడా పెద్ద ఎత్తున తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య నెలకొన్నది. శాంతి భద్రతను కాపాడాల్సిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, అధికార పార్టీ శాంతి భద్రత సమస్యను సృష్టించే ప్రయత్నం చేయడం నిజంగా సిగ్గుచేటు, ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదన్న విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. IIIT విషయంలో కానీ, గౌరెల్లి సంఘటన విషయంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, మైనర్ అమ్మాయిల మీద అత్యాచారాలు జరగడము, కబ్జాలు, ఈ అవినీతి పాలన పూర్తిగా ఏ సర్వే చేసినా కూడా టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా సర్వేలు వస్తున్న సందర్భంలో ప్రజల దృష్టి మళ్లించడానికి బరిదెగించి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే శాంతి భద్రత సమస్యను తీసుకురావడం నిజంగా ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. అగ్నిపథ్ విషయంలో మళ్ళీ అప్పీల్ చేస్తున్నా. అగ్నిపథ్ విషయంలో తెలంగాణ రాష్ట్రంలోని మేధావి వర్గం, మీడియా యాజమాన్యం దయచేసి వాస్తవాలు గ్రహించండి. వాస్తవాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేయండి. ఎవరికి దీనిలో అనుమానాలున్నా, ఏ ఇబ్బందులున్నా సూచన సలహాలు ఇవ్వండి. దానికి అనుగుణంగా మనం వాటిని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మొన్న సికింద్రాబాద్లో జరిగినటువంటి విధ్వంసం కానీ, వరంగల్లో జరిగిన విధ్వంసంలో పక్కా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం యొక్క ప్లాన్. ఆర్మీలో చేరే యువకులకు ఈ ఇన్సిడెంట్తో సంబంధం లేదు. 2 రోజుల ముందే సోషల్ మీడియాలో వీళ్ళందరూ కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది? అన్ని వేల మంది రైల్వే స్టేషన్కి ఏ విధంగా వచ్చారు? గోడలు కట్టుదిట్టడానికి ఒక నాణ్యతతో కూడిన గోడలు నిర్మిస్తారు రైల్వే స్టేషన్లో కానీ, ఎయిర్పోర్ట్లో కానీ, ఎక్కడ కానీ. ఆ గోడలను కాంపౌండ్ వాళ్ళు కూల్చేసారంటే ఆ ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? గ్రానైట్ను కూల్చేటువంటి జేసీబీలు పెట్టినా గ్రానైట్ను కూల్చేటువంటి ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? 8 బోగిలను దగ్ధం చేసేటువంటి పెట్రోల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆర్మీ యువకులు అందరూ కూడా, ఆర్మీలో చేరిన యువకులందరూ కూడా మేము ప్రశాంతంగా ఆందోళన చేద్దాం అనుకున్నాం. కానీ మా గ్యాంగ్లోకి ఎవరు వచ్చారు, ఎవరు పెట్రోల్ చల్లారు, ఎవరు రాళ్ళేసారు, ఎవరు గోడలు కొట్టారు, ఎవరు 8 బోగిలు కలగొట్టారు, ఎవరు గ్రానైట్ కలగొట్టారు, ఎవరు లూటీ చేసారు, దీని మీద విచారణ జరగాలని చెప్పి ఆ యువకులే కోరుతున్నారు. వాళ్ళు అగ్నిపథ్ అనేది ఒక మంచి స్కీమ్. 17 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల యువకులు, ఇది ఉపాధి స్కీమ్ కాదు, ఇది దేశభక్తి గల యువకులు, తల్లి భారతమాతకు సేవ చేసే యువకులు, ఈ దేశాన్ని రక్షించాలని చెప్పి ఆలోచనతో ఉన్న యువకులు ఎవరైనా కూడా, 10వ తరగతి ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు ఎవరైనా కూడా అగ్నిపథ్లో చేరడం ద్వారా వాళ్ళ దేశభక్తిని నిరూపించుకోండి. ఏ జాబ్ మేళా పెట్టకుండా జాబ్ మేళా కంటే ఎక్కువ ఆర్మీ రిక్రూట్మెంట్ ఎక్కువ మంది వస్తున్నారు. ఆర్మీ రిక్రూట్మెంట్కు అగ్నిపథ్కు తేడా ఉంది. అగ్నిపథ్ పథకం ద్వారా ఆర్మీ రిక్రూట్మెంట్ ఆగది. దీనిలో చేరే యువకులకు మొదటి సంవత్సరము 30,000 రూపాయల శాలరీ, చేతికి 21,000 రూపాయలు వస్తుంది. 30% కార్పొరేట్ ఫండ్ కింద వస్తుంది. నెక్స్ట్ ఇయర్ 40,000 రూపాయల జీతం వస్తుంది. నెక్స్ట్ ఇయర్ 50,000 జీతం వస్తుంది. ఇవన్నిట్లో 4 సంవత్సరాలతో పాటు 30% కడిగేసి కార్పొరేట్ ఫండ్ వస్తుంది. ఈ జీతం కాక 4 సంవత్సరాల తర్వాత 5 లక్షల రూపాయలు కార్పస్ ఫండ్ మీ చేతికి వస్తుంది. 1,00,000 రూపాయలు అటువంటి ఇంట్రెస్ట్ మీకు వస్తుంది. దాంతోపాటు ప్రభుత్వం మొదలంగా 5 లక్షల రూపాయలు ఇస్తుంది. 11 లక్షల రూపాయలు 4 సంవత్సరాల యువత. హైదరాబాద్ నగరంలో భారీ వర్షపాతం నమోదైంది. దీంతో పాలు ప్రాంతంలో నీరు నిలిచిపోవడంతో పాటు విద్యుత్ సరఫరా అంతరాయం కలిగింది. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. వర్షాకాలం ప్రారంభమైన తరుణంలో హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు వెళ్లొద్దంటూ సూచించారు. అరగంట మొక్కలు పోయారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గుంటూరులో పర్యటించారు. వాసవి కన్యాక పరమేశ్వర ఆలయాన్ని సందర్శించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. పవన్ కు ఆలయ వర్గాలు సంప్రదాయ స్వాగతం పలికాయి. దీంతో కన్యాక పరమేశ్వరి ఆలయ పరిసరాల్లో కోలాహలం నెలకొంది. అందరికీ అభివాదం చేస్తూ పవన్ కళ్యాణ్ ఆలయంలోకి ప్రవేశించారు. వాసవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు జనసేనకి తీర్థ ప్రసాదాలు, పవిత్రం వస్త్రం అందజేశారు. 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి గల్లీ వరకు అన్ని ప్రాంతాల్లో యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా భారత ప్రథమ పౌరుడు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు. యోగాసనాలు వేసిన తర్వాత యోగా ప్రాముఖ్యతను వివరించారు రాష్ట్రపతి. ఇందూరులో అక్రమ మైనింగ్ వార్తలపై ఎమ్మెల్సీ కౌలకుంట్ల కవిత మంగళవారం స్పందించారు. ఈ మేరకు నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డితో ఆమె ఫోన్లో మాట్లాడారు. అక్రమ మైనింగులకు పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపాలని పేర్కొన్నారు. మైనింగుకు పాల్పడే సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. నిర్మల్ జిల్లా బాసర IIIలో విద్యార్థులు గత వారం రోజులుగా చేస్తున్న శాంతియుత నిరసనకు తెరపడింది. సోమవారం అర్ధరాత్రి విద్యాశాఖ ఉన్నత అధికారులతో పాటు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా వచ్చి చర్చించడం, నెల రోజుల్లో డిమాండ్లన్నీ నెరవేర్స్తామని హామీ ఇచ్చారు. అర్ధరాత్రి 12:30 ప్రాంతంలో విద్యార్థులు ఆందోళన విరమించారు. నేటి నుంచి విద్యార్థులు తరగతులకు హాజరవుతామని ప్రకటించారు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల ఎలాంటి జబ్బులు రాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా జీవించవచ్చని యోగా ప్రచారమైనది గాని ఎప్పటికీ కళాదోషం పట్టదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు సికింద్రాబాద్ ప్యారెడ్ గ్రౌండ్లో నిర్వహించగా ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ యోగా చేయడం అంటే సాధన చేయడం, ఏకాగ్రతను సాధించడం అని అన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ యోగా చేయడం అంటే సాధన చేయడం, ఏకాగ్రతను సాధించడం అన్నారు. ఏ స్థాయిలో అయినా సరే, ఎంతసేపు అయినా సరే వాళ్ళ వీలును బట్టి యోగా అనుసరించాల్సిన అవసరం ఎంతో ఉందని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. పాశ్చాత్య వ్యామోహము, జీవన పద్ధతుల్లో వచ్చినట్టు మార్పు, వీటి దృష్ట్యా యోగా యొక్క ఆవశ్యకత మరింత పెరిగింది. పర్యావరణ మార్పులు, మన జీవితంలో వచ్చినట్టు మార్పులు, మన రుచులు అభిరుచుల్లో వచ్చినట్టు మార్పులు, వీటిని ఒకసారి పరిశీలించుకొని మళ్ళా మన పెద్దలు మనకు అందించినట్టు యోగాను ప్రతి ఒక్కరం కూడా మన జీవితంలో ఒక భాగం చేసి, వయసుతో నిమిత్తం లేకుండా, కులంతో, మతంతో, ప్రాంతంతో, భాషతో నిమిత్తం లేకుండా అందరం కూడా యోగా కార్యక్రమంలో పాల్గొని మన జీవనాన్ని సుఖవంతం చేసుకొని, మన దేశాన్ని పటిష్టం చేసుకొని, మన సమాజానికి అందరం కలిసికట్టుగా కృషి చేసి ప్రపంచ శాంతిని, ప్రపంచ ఐక్యతను కాపాడేందుకు మనందరం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. వరల్డ్ పీస్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్. పీస్ ఈజ్ ద ప్రీరిక్విజిట్ ఫర్ ప్రోగ్రెస్. ఇఫ్ యూ హ్యావ్ టెన్షన్, యూ కెనాట్ పే అటెన్షన్ అండ్ హ్యావ్ ద రిటెన్షన్ ఆఫ్ దోస్ ప్రాక్టీస్ యోగా, propagate yoga, profess yoga, be proud of yoga. This is my advice to all of you. This International Day is meant for making the present generation to realize the importance of yoga. The theme of the yoga this year is Yoga for Humanity. It is signifying the role of yoga can play in overall physical, mental and spiritual well-being of the world. It's a very noble cause. The COVID-19 has not only impacted our physical health, but has also led to increasing instances of mental health issues such as stress, anxiety, and depression. Therefore, practicing yoga becomes even more imperative to build resilience and improve our health holistically in these difficult times. Everyone should make yoga part of their daily lives and reap its benefits. Friends, as I told you, I need not stress further. You have already heard the speech of Honorable Prime Minister Sri Narendra Bhai Modi. And I am here to greet you all, to meet you, greet you, and also convey my thoughts for this program. I am happy that the Minister of Culture, Sri Kishan Reddy, has invited me to come to this program. And today morning I am able to
meet you all in spite of the inclement weather. The Hyderabadis have turned out in large number. I compliment all of you. Thank you. Namaskar. Jai Hind. చూస్తూనే ఉండండి జెట్ ఛానల్ తెలుగు న్యూస్. మళ్ళీ కలుద్దాం. అలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యోగా దినోత్సవంలో పాల్గొని ఆసనాలు వేసిన మోదీ. నేడు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా కైత్లాపూర్ వంతెన ప్రారంభం. తెలంగాణ రైతులకు శుభవార్త. రుణమాఫీపై కీలక ప్రకటన. మంత్రి హరీష్ రావు. టీఆర్ఎస్ ఎన్ని అడ్డంకులు సృష్టించిన బీజేపీ జాతీయ సమావేశాన్ని సక్సెస్ చేస్తాం. అమిత్ షాను ఇటల కలవడంతో తప్పేముంది. బాసర విద్యార్థుల సమస్యలను పరిష్కరించండి. బండి సంజయ్. హైదరాబాద్లో కుండపోత వర్షం. అప్రమత్తంగా ఉండాలంటూ జేఎస్ఎంసీ. HKJN फर्नीचर अब एक और नए ब्रांच के साथ फरीद कॉम्प्लेक्स शास्त्रीपुरम अवेसी हिल्स लाइन पर। याद रहे, 40 साल से फर्नीचर की दुनिया में भरोसे का एक नाम HKJN फर्नीचर। हमारे यहाँ नए डिजाइन का नया कलेक्शन मौजूद रहता है। आपकी ख्वाहिश के ऐन मुताबिक भी फर्नीचर तैयार किए जाते हैं। आली जनाब मोहम्मद नसीर चिश्ती साहब की जानिब से यतीम और गरीब बच्चों के फर्नीचर के लिए खुसूसी डिस्काउंट पैकेज। HKJN मैन्युफैक्चरिंग शोरूम, हमारा पता फरीद कॉम्प्लेक्स शास्त्रीपुरम अवेसी हिल्स लाइन हैदराबाद। HKJN फर्नीचर। रियाज इस्लामिक स्कूल तालीमी मैदान में एक नया इनकलाब। इस्लामिक और मॉडर्न एजुकेशन की अजीम दरसगाह। 23 साल तजुर्बे के बाद तलबा और तालिबात के लिए रियाज इस्लामिक स्कूल पेश करता है हिफ्ज़ कुरान, नाज़िरा कुरान, क़ायदे के अलावा नर्सरी ता 10वीं जमात तक की तालीम का बेहतरीन नज़्म। बच्चों के लिए हॉस्टल की सहूलत, मुस्तहिक़ तलबा के लिए खुसूसी रियायत, तलबा और तालिबात के लिए अलहदा क्लासेस के माकूल नज़्म, खुसूसी कंप्यूटर क्लासेस, हार्डवेयर एंड सॉफ्टवेयर ट्रेनिंग। बच्चों में तहरीर और तकरीरी सलाहियतों को उजागर करने के लिए हफ्तावारी प्रोग्राम। काबिल और मुशफ़िक़ असातिज़ा इकराम की निगरानी में बेहतरीन तालीम नज़्म। सुबह 8 बजे तक शाम 4:30 बजे दाखिले जारी हैं। उजलत कीजिए। रियाज इस्लामिक स्कूल, अपोजिट लेन, न्यू SR पेट्रोल पंप, वट्टापल्ली, हैदराबाद।